నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, సిద్ధమంగళ స్తోత్రంలో దోచోపాతి దేవలక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణ ఈ లైన్ చాలా చాలా బాగుంటుంది. అవును, అండ్ చెప్పకనే దాని వెనకాల చక్కగా ఒక నంబర్ ని కూడా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. 2498. ఎగ్జాక్ట్లీ. ఈ 2498 అంటే ఎందుకు స్వామి ఆ నంబర్ ని దాంట్లో ఇవ్వటం జరిగింది? అలాగే ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండి ఉండాలి, ఏదో అంతరార్థం ఉండి ఉండాలి కదా. అదే నంబర్ ఎందుకు వచ్చింది ఇత్యాది విషయాలు ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నా, చెప్తారా? 2498 అనేది పద్మిని దోచౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ అని శ్రీపాదుల వారు ఎందుకు బోధించారు అని అంటే, మనం ఎలాగైతే సిద్ధమంగళ స్తోత్రం మిరాక్లస్ స్తోత్రం అని చెప్తున్నామో, 2498 అనేది మిరాక్లస్ నెంబర్. నన్ను అడిగితే ప్రతి ఒక్కరి దగ్గర క్యారీ చేయవలసిన నెంబర్. ఎందుకంటే ఆ నెంబర్లోని గాయత్రి స్వరూపము, పరమాత్మ స్వరూపము, పరాశక్తి స్వరూపము, సర్వ మనోభిష్టాలు నెరవేరేది కూడా ఆ సంఖ్య వల్లే అని స్వామి చెప్తున్నారు. దో అంటే 2, చౌ అంటే 4, సంఖ్యాబోధిత శ్రీలక్ష్మి అంటే 8, సంఖ్యాబోధిత అంటే 9, శ్రీలక్ష్మి అంటే అష్టలక్ష్ములు 8. అయితే 2, 4 అంటే 24 కలిపితే గాయత్రి మంత్రం గురించి ఉపదేశించారు. ఆ గాయత్రి మంత్రం గురించి ఎంత చక్కగా వివరించారంటే శ్రీపాదులు వారు, ఆ గాయత్రి మంత్రాన్ని మనము చదివితే ఏ విధంగా మన మీద మన కుండలిని శక్తి జాగృతం అవుతుంది, మన షట్చక్రాల్లో నుంచి అని స్వామి చెప్పారు. దాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. తప్పకుండా ఆయన చెప్పిన వాక్యాల్లోనే చదివి చెప్పాలని అనుకుంటున్నాను. తప్పకుండా అక్క. అసలు ఇది గనక పట్టుకుంటే ఇంకేం అవసరం లేదు నీకు ఈ కలియుగంలో అని చెప్తున్నారు అనమాట. గాయత్రి మంత్రము సర్వాక్షర మహిమ వర్ణన చెప్తున్నారు స్వామి. గాయత్రి శక్తి విశ్వవ్యాప్త శక్తి. ఆ శక్తితో దాని వలన భౌతికము, మానసికము, ఆత్మకు సంబంధించిన క్షేత్రముల్లో అన్ని సంపదల్ని పొందగలము. అన్ని సంపదలు మన దగ్గరకు వచ్చేస్తాయి. అయితే శరీరం అందలి విభిన్న అంగములో నుండి నాడులు శరీరం అంతటా వ్యాపిస్తూ ఉంటాయి. మన ఒంట్లో నాడులు ఉంటాయి, గ్రంథులు ఉంటాయి. ఆ నాడి ఎలా పనిచేస్తుందని స్వామి మనకి చెప్పారు. ఓం అను దాన్ని ఉచ్చరించినప్పుడు శిరస్సు పైన 6 అంగుళముల ప్రాంతమునందు, శిరస్సు పైన 6 అంగుళముల వరకు వ్యాపిస్తుందంట. భూ అన్నప్పుడు ఉచ్చరించినప్పుడు కుడి కన్నుకు పైన 4 అంగుళముల ప్రాంతమునందు, కుడి కన్ను. భువ అన్న దాన్ని ఉచ్చరించినప్పుడు మానవుని త్రినేత్రమైన 3 అంగుళములు ఇక్కడ. స్వహ అని ఉచ్చరించినప్పుడు ఎడమ కన్నుకు పైగా 4 అంగుళముల ప్రాంతమున శక్తి జాగృతం అగును. ఆజ్ఞాచక్రము ప్రాంతమునందున తాపని అను గ్రంథి అందు నిబీడకృతమైన సాఫల్య శక్తిని జాగృతం అవుతుందంట మనం ఇది పఠించడం వల్ల. ఏంటది? సిద్ధమంగళ స్తోత్రం పఠించడం వల్ల గాని, ఈ ఓం భూర్భువస్వహ పఠించడం వల్ల ఆజ్ఞాచక్రంలోని తాపిని అనే గ్రంథి యాక్టివేట్ అవుతుంది అని స్వామి చెప్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ చెప్తున్నారు, మనము ఎడమ కన్ను యందున్న సఫలత అను గ్రంథి యాక్టివేట్ అవుతుంది అనమాట. పరాక్రమం అనే శక్తిని జాగృతం చేస్తుంది మనం చదివినప్పుడు. తర్వాత కుడి కన్ను యందున్న విశ్వ అను గ్రంథి నిబీడకృతమై పాలనా అను శక్తిని జాగృతం చేస్తుంది. ఇవన్నీ మన ఒంట్లో శక్తిని జాగృతం చేసేవి. ఎడమ చెవి యందున్న తుష్టి అని గ్రంథి ఎడమ చెవి పక్కన యాక్టివేట్. కుడి చెవి దగ్గర వరద అనే గ్రంథి యాక్టివేట్ అవుతుంది. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం గురించి చెప్తున్నారు. అవును, గాయత్రి మంత్రం అని చెప్తున్నారు. నాసిక మూలమునందున్న రేవతి అని గ్రంథు ప్రేమ అనే శక్తి ఇస్తుంది. ప్రేమ అనే శక్తి నాసికం కింద అనమాట. పై పదవి యందున్న సూక్ష్మ అనే గ్రంథి నిబిడకృతమై ఘన అను సంఖ్య గల శక్తిని జాగృతం చేస్తుంది. క్రింది పదవి జ్ఞాన అంటే తేజము అనే శక్తిని జాగృతం చేస్తుంది, మనలో తేజం. కంఠమునందున్న భర్గ అను గ్రంథి రక్షణ అను శక్తిని జాగృతం చేస్తుంది కంఠంలో. తర్వాత కంఠకూపమునందున్న గోమతి అనే గ్రంథి బుద్ధి అనే శక్తిని సిద్ధి కొరకు చేస్తుంది అనమాట. ఎడమ వైపు ఛాతీ యొక్క అగ్రభాగమునందు దేవిక అని గ్రంథి యందు దమనము అనే శక్తిని జాగృతం చేస్తుంది. కుడివైపు ఛాతీ యొక్క అగ్రభాగం నందు వారాహి
అని గ్రంథి యందు ఉమ్, నిబిడీకృతమై ఉన్న నిష్ట అను శక్తి యొక్క సిద్ధి కొరకు వస్తుందన్నమాట. ఉదరమున పైభాగం చివరి ప్రక్కటెముకలు కలియస్థానమందు సింహిని అని గ్రంథు ధారణ అనే శక్తిని జాగృతం చేస్తుంది. ఎన్ని రకాల శక్తులు మనకి జాగృతం అవుతున్నాయి. ఇవన్నీ శక్తులు జాగృతం అవుతేనే కుండలిని శక్తి అని చెప్తున్నాం. కాలేయమునందున్న ధ్యాన అని గ్రంథి ప్రాణశక్తిని జాగృతం చేస్తుంది. పీలమునందున్న మర్యాద అనే గ్రంథి సంయము అనే శక్తిని జాగృతం చేస్తుంది. నాభి అందున్న స్ఫుట అంటే తపోశక్తిని జాగృతం చేస్తుంది. పెనుబాము చివరి భాగమునందున్న మేధ దూరదర్శిత అనే శక్తిని జాగృతం చేస్తుంది. దూరదర్శిత అంటే ముందు intuition. ఇంట్యూషన్ కూడా పెరుగుతుంది. ఉమ్, అదే మనకి ఎప్పుడు పెనుభావం అంటే మనకి వెనక ఉమ్, నుంచి ఉమ్, మొదలవుతుంది. ఉమ్, ఎడమ భుజమునందున్న యోగమాయ అనే గ్రంథి యందు అంతర్హితము అనే శక్తి జాగృతం అవుతుంది. కుడి భుజమునందున యోగిని అనే గ్రంథి ఉత్పాదన అనే శక్తి జాగృతం అవుతుంది. కుడి మోచేయి అందున్న ధారిణి అనే గ్రంథి సరసత అను శక్తిని జాగృతం చేస్తుంది. ఎడమ చేయి అందున్న ప్రభవ అనే గ్రంథి ఆదర్శ అనే శక్తిని జాగృతం చేస్తుంది. కుడి మణికట్టు మీద ఉష్మ అనే గ్రంథి సాహసము అంటే ధైర్యము ఉమ్, ధైర్యముని జాగృతం చేస్తుంది. కుడి అరచేతి అందున్న దృశ్య అనే గ్రంథి వివేకము శక్తిని జాగృతం చేస్తుంది. ఎడమ అరచేతి అందున్న నిరంజన అనే గ్రంథి సేవ అనే శక్తిని జాగృతం చేస్తుంది. right. ఈ అంత బాబోయ్. శక్తి కూడా ఉమ్, గాయత్రి మంత్రం వల్ల వస్తుంది. అందుకే 2, 4, 24 అందరూ కూడా గాయత్రి మంత్రాన్ని జపించాలి. జపిస్తే మీలోని కుండలిని శక్తి జాగృతం అవుతుంది అని స్వామి చాలా స్పష్టంగా తెలియజేశారు. Right. ఈ విధంగా గాయత్రి మంత్రం అందలి 24 అక్షరములు మన శరీరమునందు వివిధ ప్రాంతముల గల 24 గ్రంథులకులు అంటే గ్రంథాలు Hmm. గ్రంథులు ఆ గ్రంథులందు నిబిడీకృతమైన 24 రకములమైన శక్తులను సన్నిహిత సంబంధము కలదు. 9 అను సంఖ్య మార్పులకు లోను కాని బ్రహ్మతత్వము సూచించును. 8 అను సంఖ్య మాయాతత్వమును సూచించును అని స్వామి చెప్తున్నారు. 9 పట్టుకుంటే ఎటువంటి మాయ నుంచి అయినా నువ్వు బయటపడగలవు అని Hmm. స్వామి చెప్తున్నారు అనమాట. ఉమ్, ఉమ్, చాలా చాలా స్పష్టంగా స్వామి చెప్తున్నారు. శ్రీపాద శ్రీవల్లభుల గాయత్రి మాత స్వరూపము. వారు అనగాదేవి సమేత శ్రీదత్తులు. ఉమ్, వారిని మనోవాక్కాయ కర్మలచే ఆరాధించు వారికి సమస్త అభిష్టములు సిద్ధించును బాబా. అని స్వామి ఈ 2498 గురించి ఇంత వివరంగా చెప్పడం చెప్పండి. జరిగింది. మరి ఎలా దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే సిద్ధమంగళ స్తోత్రంలో చదువుతూ మనం దాని గురించి తెలుసుకోవడం అంటే దాన్ని ఎప్పుడు నిరంతరం స్వామి చదువుకోవడమా? 2 ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉమ్, దోచౌపాతి దేవలక్ష్మి సంఖ్యాబోధిత శ్రీచరణ అని అంటే నువ్వు గాయత్రి మంత్రం చేసినంత ఫలితాన్ని ఈ సంఖ్య వల్ల నేను ఇస్తున్నాను అని ఉమ్. చెప్తున్నారు. మరి ఆ సంఖ్యను ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? దోచౌపాతి అనే మనం చెప్తాం. ఆ ఉమ్. సంఖ్యని నీ ఇంటి ద్వారానికి పెట్టుకో, నీ Right. పాకెట్ లో పెట్టుకో, నీ 2498 హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకో, నీ దేవుడి గదిలో పెట్టుకో, ఉమ్, ఎక్కడ చూసినా నీ అల్మారాలో పెట్టుకో, నీతో క్యారీ చేయి 2498. దాన్ని చూస్తూ ఉంటే నీకు ఒక రియలైజేషన్ అంటే నీలోని ఒక శక్తి అనేది ఉత్పన్నం అవుతూ ఉత్పన్నం ఉంటుందన్నమాట. ఉమ్, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. beautiful. స్వామి అందుకే ఈ కలియుగంలో సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేసుకోవటం వల్ల నీకు సకల కోరికలు ఫలిస్తాయి, ఉమ్, సకల సంపదలు సిద్ధిస్తాయి. ఉమ్. కామధేనువు కల్పతరువు ఈ సిద్ధమంగళ సిద్ధమంగళ స్తోత్రం. స్తోత్రం. అలాగే గాయత్రి మంత్రం కూడా పఠించండి అని స్వామి మనకి ఈ స్తోత్రం ద్వారా తెలియజేస్తున్నారు. రైట్ అక్క. అసలు గాయత్రి మంత్రం కూడా చేయకపోయినా నువ్వు సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేస్తే చాలు ఉమ్. అని కూడా స్వామి మనని ఈ విధంగా బోధిస్తున్నారు. Right. అందుకే ఇంటింటా సిద్ధమంగళ స్తోత్రాలు పారాయణం చేస్తున్నారు. అనేది చేస్తూ ఉన్నారు. రైట్. చాలా హైదరాబాద్ లో కూడా చేయబోతున్నాను మళ్ళీ. చేయబోతున్నారు. ఉమ్. అంటే ఊరూర్లో మనం అనౌన్స్ ఎప్పుడు చేస్తున్నాము. ఉండొచ్చు హైదరాబాద్ లో? హైదరాబాద్ లో ఈ మంత్ కొన్ని ఇల్లు, నెక్స్ట్ మంత్ కొన్ని ఇల్లు హైదరాబాద్ లో చేద్దాం అనుకుంటున్నాను. Right. ఎవరైనా కావాలంటే మనకు కాల్ చేసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఫోన్ చేసి డెఫినెట్ గా ఒకసారి మళ్ళీ ఆల్రెడీ లాస్ట్ టైం మేము కాల్ చేసాము రిజిస్టర్ చేసుకున్నామంటే ఒక్కొక్కసారి రిమైండ్ చేయొచ్చు. దత్తాత్రేయ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి. గురుపాదుకలు వెళ్ళాలి అని అంటే గానగాపూరు కురపురంలో గురుపాదుకలు నిద్ర చేసిన వెళ్ళాలి అంటే కూడా స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా. వెళ్తారు. ఉమ్. లేదా తీవ్రమైన కష్టాల్లో ఉంటే వెళ్తారు, అనంతమైన భక్తి ఉంటే వెళ్తారు, లేదా జన్మ జన్మల నుంచి అనుబంధం ఉంటే స్వామి వెళ్తారు తప్ప ఆయన ఎంత తలిచినా రారు అంత అంత సామాన్యంగా. ఈజీగా ఆయన దర్శించేస్తే ఇంకా ఆయన దత్తాత్రేయుడు ఎందుకు అవుతాడు? చాలా టఫ్ కదా. చాలా టఫ్. రైట్ రైట్.